పార్వతీదేవి మరియు శివుడు అందరికీ పరిచయం ఉంటుంది. పార్వతి అందులో దేవి దుర్గా, శక్తి, ఆది పరాశక్తి, భవాని, ఆది శక్తి మొదటిగా పేరుగాను, మరియు దేవుడు శివుడు మహాదేవుడు, నటరాజ, పశుపతి, మహాకాలు, రుద్రుడు, శంభు, త్రిశూలధారి, అర్ధనారీశ్వర మరియు కేవలం కొంత పేర్లు ఇవి పరిచయం ఉంటాయి. ఈ కథనంలో పార్వతీదేవి వెంటనే శివుడితో ప్రేమ జనించింది. పార్వతి అత్యంత ధ్యానలోనుతో తపోనిష్టగా ఉన్నాయి. ఆమె ఆత్మతృప్తికి శివుడిని వివాహం చేయాలని కోరుకున్నారు. ఒక రోజు పార్వతీ అలక్ష్యాలు శివుడికి చేసేలా ఒక రంగం పెట్టాలని ఆగ్రహిస్తున్నారు. ఆ సమయంలో శివుడు ఆ ప్రార్థనను స్వీకరించి కూతురుని పార్వతీగా మారాలని అంగీకరించారు. వివాహ సమయంలో ఆకాశంలో అద్భుతమైన ఆవృత్తి ఏర్పడింది. దేవతలు, మహర్షులు మరియు గంధర్వులు వచ్చి ఉన్నారు. పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకున్న సమయంలో భగవంతుడు ఆమెని వరంగలో ఉంచారు. ఈ ప్రార్థన తప్పక శివుడు ప్రసన్నత పొంది అంగీకరించారు. పార్వతీదేవి మరియు శివుడు త్వరగా ఒక సంతానం పుట్టించారు.